రికార్డ్ కొడుతున్నాను. సో మెకానిజం ఇప్పుడు మీకు డిస్కస్ చేశా కదా. సో దీని మెకానిజం గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు దాకా చెప్పా కదా. సో దీని మెకానిజం, ఫస్ట్ మెకానిజం చూడండి. థియరీ చూపించా కదా మీకు, మెకానిజం చూడండి. చెప్పండి. ఇది ఒకవేళ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ ఇప్పుడు మనకు సస్పెండ్ అయితే మళ్ళీ వాటిని ఎట్లా మళ్ళీ రీషెడ్యూల్ చేయడం? రిజ్యూమ్ కొట్టాలా మీరు. ప్రోగ్రామ్ ఉంటుంది, ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాము బీటీసీ TRNS1 SE38 లోన ప్రోగ్రామ్ ఉంటుంది కదా. సో బీటీసీ TRNS2 రన్ చేయాలి. బీటీసీ TRNS2 రన్ చేస్తే అప్పుడే ఆ సస్పెండెడ్ మోడ్ నుంచి రిజ్యూమ్ స్టేటస్ కి వస్తుంది, లేకపోతే అదర్వైజ్ ఆ సస్పెండెడ్ స్టేట్ లోనే ఉంటుంది. ఓకే, వన్ రన్ చేస్తానా బీటీసీ ట్రాన్స్ 1 కూడా ఉంది కదా? అవును, బీటీసీ TRNS1 రన్ చేస్తే సస్పెండ్ అవుతుంది. బీటీసీ TRNS2 రన్ చేస్తే అది రిజ్యూమ్ అవుతుంది. ఓకే ఓకే, సస్పెండ్ అయిన జాబ్స్ మళ్ళీ రిజ్యూమ్ అవుతాయి. రిజ్యూమ్ అవుతుంది, కానీ సస్పెండ్ అయ్యింది జాబ్స్ మళ్ళీ రన్ అవ్వదు, అది క్యాన్సిల్ స్టేట్ లోనే వెళ్ళిపోతుంది. ఆల్ యాక్టివ్ జాబ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫ్యూచర్ లో షెడ్యూల్ రిలీజ్ రెడీ అంతే. ఇప్పుడు దాకా జాబ్స్ ఏం ఆల్రెడీ రన్నింగ్ యాక్టివ్ లో ఉంటే అన్ని క్యాన్సిల్ అయిపోతుంది. సపోజ్ ఫ్యూచర్ డేట్ లో రేపు కొన్ని జాబ్స్ రేపు మంత్లీ రన్ అవుతుంది కదా, అది రన్ అవుతుంది. యాక్టివ్ జాబ్స్ లేకపోతే యాక్టివ్ జాబ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే ఓకే, అది ఇంకా మళ్ళీ ఇంకా అది ఎప్పుడు కూడా ఫినిష్ అవుతుంది. ఇంకా అదర్ దెన్ యాక్టివ్ జాబ్స్ అంటే షెడ్యూల్ జాబ్స్. అంటే షెడ్యూల్ అంటే మీరు చేస్తారు కదా అది, కానీ కొన్ని రిలీజ్ రెడీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఆ జాబ్ రన్ చేశా కదా. అవును, నేను ఒక జాబు ఇప్పుడు రన్ చేశా కదా, దీని ఏంటిది రిలీజ్. ఈ రిలీజ్ స్టేటస్ ది జాబ్స్ క్యాన్సిల్ అవ్వదు. ఓకే, మళ్ళీ మీరు రిజ్యూమ్ చేస్తే ఫినిష్ అవుతుంది. అదర్వైజ్ ఏమైనా ఇష్యూ అయితే క్యాన్సిల్ అవుతుంది. కానీ యాక్టివ్ జాబ్స్ ఉంటుంది కదా, యాక్టివ్ జాబ్స్ మీరు సస్పెండ్ చేస్తే అది రిజ్యూమ్ చేసిన తర్వాత కూడా క్యాన్సిల్ అయిపోతుంది. రెజ్యూమ్ కూడా మనం ఇక్కడే SM37 లో చేస్తామన్నా. SE38 ప్రోగ్రామ్ రన్ చేయాలి. బీటీసీ TRNS2 ఓన్లీ. ఓకే ఓకే, సో మీకు అది అదే ఇప్పుడు దామోదర్ అంటే నా పాత స్టూడెంట్ అని ఆయన అడుగుతున్నాడు. సో మీకు అది తర్వాత చెప్తాను. అది వేరే. అది ఆయన సస్పెండ్ ఎప్పుడు ఎందుకు చేస్తామంటే మీ సిస్టమ్స్ లోన ఏమైనా యాక్టివిటీ చేసేటప్పుడు, అంతే మెయింటెనెన్స్ మోడ్ టైంలోన, లేకపోతే ఏమైనా అప్గ్రేడ్ చేసేటప్పుడు అప్పుడు మనము సస్పెండ్ చేస్తాము. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది రిజ్యూమ్ చేస్తాము. ఓకే, పర్టికులర్ యాక్టివిటీ టైంలోన we will suspend those background jobs. Once it is completed, we will resume those suspended jobs. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను కొన్ని మెకానిజం రాస్తాను, వినండి. ఫస్ట్ ఏం జరుగుతుంది, యూజర్ సబ్మిట్ ఏ రిక్వెస్ట్ టు రన్ ఏ జాబ్, to run a program or job, both are same, in the background mode. Okay, the request is handled by the dispatcher and allocates a freely available dialog work process, the freely available dialog work process user request. First ఆ పర్టికులర్ యూజర్ కి dialog work process
డైలాగర్ ప్రాసెస్ అసైన్ అవుతుంది. సో బేస్డ్ ఇప్పుడు ఆ యూజర్ ఇస్ ట్రైంగ్ టు రన్ ఏ బ్యాక్గ్రౌండ్, సో దెన్ డైలాగ్ విల్ గివ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్. ఇనిషియల్గా డైలాగే వస్తుంది, దాని తర్వాత ఓకే డైలాగ్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ ఇప్పుడు అసైన్ అవుతుంది. డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ బ్యాక్ ఎండ్లో అసైన్ అవ్వదు. సో నౌ సి, సో ద డైలాగ్ ప్రాసెస్ receive the request, receive the from user and updates to background job in TBTC స్టార్ టేబుల్స్. సో ప్రతి దానికి ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్లోన అప్డేట్ చేసేస్తుంది. సో ఏంటది టేబుల్? ఇక్కడ కొన్ని లిస్ట్ రాస్తాం. TBTCT, TBTCP, TBTCS. okay, so these are the background job tables. okay, using which T code? So background jobs can be scheduled in SM36. ఇందాకే చెప్పా SM36 లేకపోతే DB13, okay, or SC38 or SA38 or so, or మీరు అప్గ్రేడ్ చేసేటప్పుడు స్పామ్ ఒక టీ కోడ్, సెయింట్, okay, SMLT, SCC9, okay, SCCL, etc. So these are also so normal ga SM36 is the background job T codes, but if you schedule these jobs, it will also, you can also schedule a particular jobs ఫ్రమ్ DB13 ఓన్లీ. అంటే ఇప్పుడు ఇది ఏంటంటే డేటాబేస్ రిలేటెడ్. ఇప్పుడు ఇందాకే చెప్పాను సస్పెండెడ్ కానీ రిజ్యూమ్ కానీ ఈ ప్రోగ్రామ్లో చేస్తాము. SC38, SA38, స్పామ్, సెయింట్. సో వెన్ యూ పర్ఫార్మ్ ఎనీ ఆఫ్ దిస్ యాక్టివిటీ you make sure you need to run in the background mode only. okay, right? సో నెక్స్ట్ స్టెప్. సో ఇప్పుడు చూడండి స్టేటస్ చెప్పాను, షెడ్యూల్, రిలీజ్, రెడీ, యాక్టివ్, ఫినిష్, క్యాన్సిల్. ఇక్కడ రాస్తా షెడ్యూల్, రిలీజ్, రెడీ, యాక్టివ్, ఫినిష్, క్యాన్సిల్. సో దీస్ ఆర్ ద బ్యాక్గ్రౌండ్ జాబ్ స్టేటస్. ఇప్పుడు చూడండి షెడ్యూల్ నుంచి సారీ నాట్ షెడ్యూల్, రిలీజ్ నుంచి రెడీ స్టేట్ కి రావాలంటే ఒక ప్రోగ్రామ్, ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది. వాట్ ఈస్ దట్ ప్రోగ్రామ్? SAP MSSY8. SSY8. సో ఈ జాబ్ విల్ రన్. ఇది ఏంటంటే ఇది షెడ్యూల్ అయి ఉంటుంది. ఇది 60 seconds కి, ఎవ్రీ 60 seconds కి చెక్ చేస్తూనే ఉంటుంది. ఏమైనా రిలీజ్ నుంచి రెడీ స్టేట్ కి దగ్గరకు వస్తే అది ప్రాసెస్ చేస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ విల్ చెక్ ద బ్యాక్గ్రౌండ్ జాబ్ విచ్ ఆర్ ఇన్ ద రిలీజ్ స్టేట్. సో రెడీ స్టేట్ కి టైం వస్తే ఇది రన్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద వన్ సైక్లిక్ అబాప్ ప్రోగ్రామ్. దీన్ని ఏమంటాము? సైక్లిక్ అబాప్ ప్రోగ్రామ్. ఓకే, రెడీ స్టేట్ లోన పిక్ చేస్తుంది ఇంకా. సో దాని పారామీటర్ ఏంటంటే, సో దాని పారామీటర్ RD స్లాష్ BTC టైం ఈజ్ ఈక్వల్ టు 60 seconds. సో ఇది ఎవ్రీ 60 seconds కి చెక్ చేస్తుంది ఇంకా. ఫస్ట్ మనం షెడ్యూల్ చేస్తాము, షెడ్యూల్ నుంచి రిలీజ్కి వెళ్తుంది. ఓకే,
ఓకే, ఇప్పుడు రిలీజ్ లో వస్తే అది చెక్ చేస్తుంది ఇంకా. ఓకే, సో ఎవ్రీ 60 seconds కి ఇది చెక్ చేస్తూనే ఉంటుంది, దాని డ్యూటీ అంతే ఇంకా. ఓకే రైట్. దాని తర్వాత రెడీ నుంచి ఇంకా యాక్టివ్కి వెళ్ళిపోతుంది, ఇంకా రెడీ తర్వాత యాక్టివ్ వెళ్ళిపోతుంది, ఇంకా దాని తర్వాత రన్ అయితేనే ఉంటుంది. సో లాంగ్ రన్నింగ్ జాబ్ ఆర్ can be identified with the help of active jobs. Okay, long running jobs are identified with the active jobs only. Long running job are identified with active jobs only. Okay, so యాక్టివ్ జాబ్స్ మనం ఎలా మానిటరింగ్ చేస్తాము? డ్యూరేషన్ ఉంటుంది. 12 అవర్స్ కంటే ఏదైనా జాబ్ ఎక్కువసేపు రన్ అయితే సో అది యాక్టివ్ జాబ్స్ అంతే, లాంగ్ రన్నింగ్ జాబ్ కింద ట్రీట్ చేస్తాము. ఇంకా ఆ యూజర్కి మెయిల్ డ్రాప్ చేస్తాము, ఏమని చెప్తాము? దట్ పర్టికులర్ జాబ్ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ so and so and more than 12 hours, so kindly take action accordingly. సో ఎలా అంటే ఇక్కడ చూడండి, నా పేరు ఇక్కడ నుంచి తీసేస్తా, స్టార్ పెడతాను. ఏమైనా యాక్టివ్ జాబ్ ఉంటే కనిపిస్తుంది, ఇదిగో చూడండి. సో ఇప్పుడు చూడండి, సో ఇదైతే వదిలేయండి, ఇది అది పాత జాబ్స్ అట్లనే స్టక్ అయిపోయింది. సో ఇది దాని తర్వాత అది మూవ్ అవ్వలేదు బికాస్ ఈ సిస్టమ్ ఎస్ఐటి రీసెంట్గా చేంజ్ అయింది. సో ఇది వదిలేయండి. సో ఇక్కడ డ్యూరేషన్ చూడండి, స్టార్ట్ టైం ఉంటుంది కదా. సో సపోజు ఈరోజు డేట్ ఎంత? ఈరోజు డేట్ 22nd, 21st మోర్ దెన్ అంతే బ్యాక్వర్డ్ డేట్లోనే వెళ్ళి చూడాలా రీసెంట్గా. సో అది మోర్ దెన్ 12 hours రన్ అయితే సో ఆ యూజర్కి మెయిల్ డ్రాప్ చేయాలా. సో యూజర్ విల్ టెల్ ఓకే డోంట్ డూ ఎనీథింగ్ విత్ దిస్ జాబ్, సో వీఆర్ డూయింగ్ సమ్ టెస్టింగ్ పర్పస్. సో అలాంటిది వదిలేయండి, ఆ యూజర్ దగ్గర నుంచి మెయిల్ వస్తే వదిలేయండి. సో వేరేది ఏమైనా ఉంటే ఆ యూజర్కి మనము రిమైండర్ మెయిల్స్ పెట్టేసి ఆ సిస్టమ్ నుంచి వాళ్ళకి ప్రాసెస్ చేయమని చెప్పాలా ఏంటి అని ప్లీజ్. సో వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు చెప్తారు వాళ్ళు, లేకపోతే క్యాన్సిల్ చేయమని చెప్తే క్యాన్సిల్ చేయాలా. ఓకే, అర్థమవుతుంది కదా. సో దిస్ ఈస్ ద వే యూ విల్ షెడ్యూల్ ఏ పర్టికులర్ జాబ్. సో ఇప్పుడు కొన్ని అబాబ్ ప్రోగ్రామ్స్ దగ్గర నేమ్ ఇచ్చా కదా, అబాబ్ ప్రోగ్రామ్ ఏమి ఇచ్చాను నేను అక్కడ? RSM 13002. సో కొన్ని స్టాండర్డ్ హౌస్ కీపింగ్ జాబ్స్ నేను ఇక్కడ నేమ్ రాస్తాను. ఏంటి? RSM 13002. ఓకే, RSM 1 RSPO 0041. సో ఇది ఓ, ఇది జీరో కాదు, జీరో అయితే ఇట్లా ఉంటుంది. ఆర్ RSPO 1041. సో ఇది ఏంటిది నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. RSSNAPDL, RSSNAPDL, RS BTC Dell. ఓకే, RS BDC REO. ఓకే, స్పూల్, అబాబ్ డమ్స్, BTC Dell. సో దీస్ ఆర్ ద ఫ్యూ హౌస్ కీపింగ్ జాబ్స్. సో ఈ హౌస్ కీపింగ్ జాబ్స్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఒక జాబ్ సపోజ్ లెటర్స్ సే ఇది ఏంటంటే నీకు రాస్తా, ఇది స్పూల్ జాబ్స్. ఓకే, సో ఇది ఏంటంటే అప్డేట్ రిలేటెడ్. ఓకే, ఇది డంప్స్ రిలేటెడ్. ఇది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ జాబ్ రిలేటెడ్, బ్యాక్గ్రౌండ్ ఇది ఇది ఏంటంటే BTC అంటే బ్యాక్గ్రౌండ్ జాబ్ రిలేటెడ్. సో ఇది కూడా BTC రిలేటెడ్. సో మీ సిస్టమ్స్లోన ఈ ప్రోగ్రామ్తో జాబ్స్ రన్ అవ్వాలా. సో మేము ఏంటంటే ఆటోమేట్ చేస్తాము.
ఏంటిది ఆటోమేట్ చేస్తాము. ఆటోమేట్ చేస్తే ఏమవుతుందంటే మీ సిస్టంలోన 30 ఆర్ 14 డేస్, 14 డేస్ అంటే 2 వీక్స్, 30 డేస్ అంటే 4 వీక్స్. సో ఇప్పుడు చూడండి, ఒక జాబ్ నేను ఏం చేశాను, ఇందాక ఒకటి ఈ జాబ్ రన్ చేశాను, ఈ జాబ్ నేను రన్ చేశాను. ఓకే, ఈ జాబ్ సపోజ్ నేను డైలీ అని పెట్టాను, ప్రతిరోజు రన్ అవుతుంది. సో ఈ సపోజ్ 15th డే తర్వాత, లేకపోతే 1 month తర్వాత, 1 month తర్వాత లాస్ట్ 14 డేస్ ఉంటుంది కదా, ఈ జాబ్ సపోజ్ ఫస్ట్గా రన్ అయిందండి, ఫస్ట్గా రన్ అయింది. సో 30 ఫస్ట్గా రన్ అయింది, దాని తర్వాత 30 అంటే 1 month అవుతుంది కదా. సో 1 నుంచి 14 డేస్ ఉంటుంది కదా, 1 to 14 డేస్ రన్ అయింది కదా. ఆ జాబ్స్ మేము ఈ హౌస్ కీపింగ్ జాబ్స్ సెట్ చేస్తే లాస్ట్ 14 డేస్ డిలీట్ చేసేస్తుంది సిస్టమ్స్ నుంచి. సో మనం ఇప్పుడు సపోజ్ డిలీట్ చేయకపోతే అన్నెసెసరీగా మెమొరీ కన్సమ్ చేస్తుంది. డిలీట్ చేస్తే కదా మీ సిస్టమ్ ఫ్రీ అవుతుంది. ఎందుకంటే మీ కంపెనీలోన, మీ ప్రాజెక్ట్లోన ఒక డేలోన ఎన్ని జాబ్స్ రన్ అవుతుంది. సో మనం ఈ ఆటోమేట్ చేయకపోతే, స్టాండర్డ్ హౌస్ కీపింగ్ రన్ జాబ్ చేయకపోతే, నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్పాను, ఇలాంటిది చాలా రన్ అవుతుంది. సో అట్లా మెమొరీ కన్సప్ అయ్యి మెమొరీ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. ఇష్యూస్ అంటే సెన్స్ ఏంటంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ బాగుండదు. అంటే ఫ్రీ ఉంటే అప్పుడే కదా మీ సిస్టమ్స్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. లేకపోతే అట్లా కన్సమ్ అయ్యి మీ సిస్టమ్స్లో ఇష్యూ వస్తుంది. సో లాస్ట్ 14 డేస్ ఏమైనా ఉంటే ఆ డిలీట్, దానికోసమే 30 ఆర్ 14 డేస్ అని రాశాను. సో 1 month తర్వాత, ఆఫ్టర్ 1 month 14 డేస్ జాబ్స్ ఇట్ విల్ గెట్ డిలీట్. సో మనం షెడ్యూల్ చేస్తాము. సో షెడ్యూల్ ఎలా చేస్తాము, SM36 టీ కోడ్లోన వెళ్ళిన తర్వాత స్టాండర్డ్ జాబ్స్, ఈ స్టాండర్డ్ జాబ్స్ మీద క్లిక్ చేస్తే, ఇప్పుడైతే నేను స్టాండర్డ్ జాబ్స్ షెడ్యూల్ చేసి పెట్టాను. ఇదిగో చూడండి, డిఫాల్ట్ షెడ్యూలింగ్ చేసి పెడితే ఆ జాబ్స్ ఇంకా రన్ అవుతున్నాను. ఇప్పుడు చూడండి, నేను నా రైట్ సైడ్లో తీసుకెళ్తాను. నేను ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ నేను చెప్పా కదా, ఆ ప్రోగ్రామ్ నేమ్స్ ఇదిగోండి, RSPO 1041 చెప్పా కదా, ఇదిగోండి RSPO 1041. సో అలా ప్రతిదీ మీ సిస్టంలో ఇదిగో రన్ అయితేనే ఉంటుంది. లేకపోతే మీరు మాన్యువల్గా షెడ్యూల్ చేయాలా. షెడ్యూల్ చేస్తే మీ సిస్టమ్స్ కండిషన్ ఒక మంచి కండిషన్లో ఉంటుంది. సో ఆ ప్రోగ్రామే నేను ఇచ్చాను, ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఇస్తే కదా దాని అవుట్పుట్ వస్తుంది, అదర్వైజ్ రాదు. ప్రోగ్రామ్ నేమ్ ఈజ్ కంపల్సరీ టు రన్ ఏ పర్టికులర్ జాబ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ స్టేటస్ కూడా మనం చెక్ చేసి, ఇప్పుడు చూడండి కంప్లీట్, ఈ రోజుది కంప్లీట్ అయింది, మళ్ళీ రేపు డేట్లో మళ్ళీ రన్ అవుతుంది. ఓకే, ఈరోజు అయిపోయింది, ఏమైనా పాస్ట్ 14 డేస్ అంటే చెక్ చేసుకుని డిలీట్ చేస్తుంది. సో 23rd, సో 23rd నుంచి బ్యాక్ డేట్లోన 14 డేస్ ఏమైనా ఉంటే డిలీట్ చేస్తుంది అట్లా మీ సిస్టమ్స్లోన. ఓకే, ఎవ్రీ డే ఇట్లా చెక్ చేస్తూనే ఉంటుంది ఇంకా. సో ఇది బ్యాక్గ్రౌండ్ జాబ్ గురించి. ఇంకా సో రేపు దీని గురించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వీ విల్ డిస్కస్ టుమారో రిగార్డింగ్ ద బ్యాక్గ్రౌండ్ జాబ్స్. ఓకే, సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు కొన్ని బ్లాగ్స్ కానీ నా వీడియోస్ కానీ మీరు వినాలా, వినేసి సర్వర్ మీరు పర్చేస్ చేసుకోవాలా. సో సర్వర్ ఛార్జెస్ నేను చెప్తాను, మీరు నాకు కాల్ చేయండి. కాల్ చేస్తే నేను నా ఛార్జెస్ నాకు పే చేస్తే మీ సర్వర్ ఛార్జెస్ ఇంక్లూడింగ్ ఫీజే, సెపరేట్గా ఏం కాదు, మీ ఫీజుతోనే నేను ఇస్తాను. ఓకే, సో మీరు నాకు ఫోన్ చేస్తే మీకు 1 month వ్యాలిడిటీ వస్తుంది. సో మీరు ఇప్పుడు తీసుకుంటే నెక్స్ట్ మంత్ December 22nd దాకా వస్తుంది. మళ్ళీ 23rd తర్వాత రిన్యూవల్ చేసుకోవాలి. సో మీరు ఇది వితౌట్ ప్రాక్టీస్ వేస్ట్.
ఒక బ్యాక్గ్రౌండ్ జాబ్ క్రియేట్ చేయండి. నేను ఏం చేశాను, ఆ పర్టికులర్ స్టార్ట్ అండ్ డేట్ చేశా కదా. సో మీరు ఫ్రీక్వెన్సీ పెట్టండి, కొన్ని మీరే ఎక్స్పెరిమెంట్ చేయండి. ఇక్కడ స్టెప్లో వెళ్ళి ఇచ్చిన తర్వాత సో మీరు ఇక్కడ పీరియాడిక్ వాల్యూస్ చెప్పా కదా, అక్కడ కొన్ని మీరే కొన్ని ఇన్పుట్ ఇచ్చేయండి. సో నేను ఎలా చూపించినాను అలా చేయకండి. సో మీరు డైలీ పెట్టండి, మంత్లీ పెట్టండి. సో మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను రేపు మళ్ళీ చెప్తాను. ఓకే, సో ఈరోజు క్లాస్ ఇంతే అండి. ఏమైనా డౌట్ ఉందా? జాబ్స్ ఎందుకు షెడ్యూల్ చేస్తాం సార్ మనం? జాబ్స్ ఎందుకు షెడ్యూల్ చేస్తాం? ఎందుకు షెడ్యూల్ చేస్తాం? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఏటీఎంకి వెళ్తారు. ఓకే, మీరు మినీ స్టేట్మెంట్ వస్తుంది. ఎలా వస్తుంది? తన బ్యాక్ ఎండ్లోన వాళ్ళు అక్కడ జాబ్ రన్ చేస్తే మీకు మినీ స్టేట్మెంట్ వస్తుంది. ఓకే, లేకపోతే మీరు ఏదైనా చేయండి, మీకు కొన్ని మెసేజెస్ వస్తుంది. ఏమొస్తుంది? మీ మొబైల్ ఈ డేట్కి రీఛార్జ్ అయిపోతుంది, సో కైండ్లీ రీఛార్జ్ ఇట్, దయచేసి రీఛార్జ్ చేయండి. మీ జియో ప్లాను రేపు సమాప్తం అయిపోతుంది, రీఛార్జ్ చేయండి. ఎలా? బ్యాక్ ఎండ్లోనే ఒక జాబ్ సెట్ చేశారు. ఏదైనా అవ్వండి, ఇప్పుడు మీరు ఐఆర్సిటిసి బుక్ చేస్తున్నారు, బ్యాక్ ఎండ్లోనే జాబ్స్ ఉంటాయి కదా, మీరు డేట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ బుక్ చేస్తే వస్తుంది కదా టికెట్. ఆ జాబ్స్ లేకపోతే ఏదైనా, ఇప్పుడు బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ తీసుకోండి, టెలికాం సెక్టర్ తీసుకోండి, హెల్త్ సెక్టర్ తీసుకోండి. మీరు సిస్టమ్స్లోన మీరు ఇచ్చిన ఇన్పుట్ అవుట్పుట్ ఎలా వస్తుంది? బ్యాక్ ఎండ్లోన ఒక జాబ్స్ వల్ల. లైక్ ఇప్పుడు ఆటోమేట్ కొన్ని మెయిల్స్ వస్తుంది, ఆటోమేట్ మెయిల్స్ వస్తుంది, ఆటోమేట్ మెసేజ్ వస్తుంది. అది ఎలా వస్తుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ జాబ్ ఓన్లీ. అర్థమవుతుందా? ఏదైనా అదే కదా, ఇట్లా చేస్తే కదా మీకు రీఛార్జ్ ఆ పర్టికులర్ టైంకు మీకు ఏమవుతుంది, మీరు చేస్తే కంటిన్యూ అవుతుంది, అదర్వైజ్ బ్లాక్ అయిపోతుంది. సో మీకు డైలీ రిమైండర్ వస్తుందా లేదా? ఓకే, మీరు ఏటీఎంకి వెళ్తే స్టేట్మెంట్స్ ఎలా వస్తుంది? బ్యాక్ ఎండ్లోన మీరు ఇచ్చిన ఇన్పుట్ జాబ్స్ రన్ అయ్యి ఏమంటే వస్తుంది. ఇంకా అర్థమవుతుందా? దిస్ ఈస్ ద యూస్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ జాబ్స్. దానికోసం అంటున్నాను, నీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, ఎస్ఏపి ఈజ్ ఇన్ ఎవ్రీవేర్. ఎస్ఏపి మనం ఒకసారి షెడ్యూల్ చేసాక సార్ మనం లాగిన్ అయినా అవ్వకపోయినా అది రిలీజ్ రెడీ యాక్టివ్ స్టేటస్ లోకి వెళ్ళిపోతుందా సార్? అవును, అదే నేను చెప్తున్నా, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఇంకా మీరు ఇప్పుడు సిస్టమ్ నుంచి లాగౌట్ అయిపోయిన తర్వాత కూడా ఏం కాదు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతాను, ఏం కాదు, ఆ బ్యాక్గ్రౌండ్ లోనే రన్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ లో రన్ అయిపోతుంది. కానీ మీరు డైలాగ్ లోన రన్ చేస్తే మీరు సిస్టమ్ నుంచి బయటకు వస్తే అది క్యాన్సిల్ అయిపోతుంది. దానికోసమే బ్యాక్గ్రౌండ్ లోనే రన్ చేయాలా. అర్థమవుతుందా? బ్యాక్గ్రౌండ్ లోన రన్ చేస్తే ఇదే అడ్వాంటేజ్. ఇఫ్ దేర్ ఇస్ ఎన్ ఇష్యూ విత్ ద సిస్టమ్స్, ఇష్యూ అంటే ఇప్పుడు మీ సిస్టమ్ లాగౌట్ అయిపోతే కూడా ఏం కాదు, ఆ బ్యాక్ ఎండ్ లో అదే రన్ అవుతుంది. అదే డైలాగ్ లో ఉంటే రన్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో బ్యాక్గ్రౌండ్ జాబ్స్ కి ఇదే అడ్వాంటేజ్. ఇంకేమైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్స్? నో సార్. మీరు ఇప్పుడు నాకు కాల్ చేయండి, నేను చార్జెస్ చెప్తాను, లేకపోతే ఇక్కడే చెప్పేస్తాను, రికార్డింగ్ స్టాప్ చేసేసి. ఓకే సార్. అది 5000 అండి చార్జెస్. రికార్డింగ్ ఆఫ్